Hi guys, welcome to my channel Bunny Talks. So today is a very special day to our family. ఈరోజు రిషి బర్త్డే అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే రిషి ఈస్ టర్నింగ్ 18 టుడే. ఫైనల్లీ ఫ్యామ్ పే నుండి ఫోన్పేకి వచ్చేసాడు. ఇంకెప్పటి నుండి ఎవరైనా పోలీస్ పట్టుకున్నా కూడా లైసెన్స్ ఉంది చూపిస్తాడు అదనమాట. సో ముందైతే వెరీ హ్యాపీ 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 బర్త్డే రిషి. సో రిషి ఏంటంటే చాలా ప్యాంపర్డ్ కిడ్, ఎందుకంటే ఇంట్లో ఒక్కడే అబ్బాయి కదా. సో ఆబ్వియస్లీ ఒక్కడే అబ్బాయి అంటే ప్రేమ అనుబంధం అనేది ఎక్కువ ఉంటుంది ఎవరికైనా. సో అదనమాట. ఇంకా మా ఇంట్లో మేము ముగ్గురం సిబ్లింగ్స్. ఫస్ట్ మా అక్క అలేఖ్య, మీకు తెలుసు, నెక్స్ట్ నేను, నెక్స్ట్ రిషి. సో ఆబ్వియస్లీ హీ గ్రూ అప్ విత్ 2 sisters అనమాట. సో ఇంకా చిన్నప్పటి నుండి రిషి ఎట్లాంటి మనిషి అంటే, నాకు 18 years ఉన్నప్పుడు నాకైతే నిజంగా అంత నాలెడ్జ్ లేదు. అంటే మమ్మీ డాడీ పైన ఫీలింగ్స్ విషయంలో కానీ, లేకపోతే ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరు ఎలాంటి వాళ్ళు, అట్లా నాకు అంత నాలెడ్జ్ లేదు. ఏదో లైఫ్ పోతుందా అంటే పోతుంది అన్నట్టు ఉండేదాన్ని. కానీ రిషి ఇప్పుడు 18 years వాడికున్న మైండ్ సెట్ నాకు అప్పుడప్పుడు షాక్ అనిపిస్తుంది. అసలు ఎంత ఎంత ఆలోచిస్తాడంటే వాడికి అన్నీ అర్థమవుతాయి, అన్నీ తెలుస్తాయి, అన్నీ ఆలోచిస్తాడు. మేమేదో వాడు గాలికి తిరుగుతున్నాడు లేకపోతే ఇట్లా ఏం పట్టించుకోవట్లే అనుకుంటాం కానీ, బట్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా డాడీకి అయినా మా మమ్మీకి అయినా కాలు వస్తుందో చేతిని వస్తుందో అన్నాం అనుకోండి, నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఏముందిలే అని అనుకునేదాన్ని, అంటే అంత ఎక్కువ పట్టించుకోకపోయేది. బట్ వాడు మాత్రం అసలు మా మమ్మీ డాడీ హాస్పిటల్కి వెళ్ళే వరకు వదలడు. అట్లాంటి మనిషి అనమాట. వాడు చిన్నోడు కదా, వాడికి ఏం తెలుసులే అని మనం అనుకుంటే తప్పు. వాడికి అన్నీ తెలుసు, అన్నీ పట్టించుకుంటాడు. మా మమ్మీ డాడీని కూడా చాలా బాగా చూసుకుంటాడు. చూసుకోవడం ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఏం కావాలన్నా. అసలు మా రిషి ఇంటికి వెళ్తే మా మమ్మీ డాడీ చాలా పని తగ్గుద్ది. ప్రతి పని అసలు చాలా పని చేస్తాడు. నిజంగా అసలు ఎంత పని చేస్తాడంటే నేను అలాగే పనికిరాము అంత పని చేస్తాడు. ఇంకా ఫస్ట్ హానెస్ట్గా చెప్పాలంటే నేను రిషి ఏజ్లో ఉన్నప్పుడు నాకు అసలు ఎక్కువ అయితే నిజంగా తెలీదు. బట్ ఈ ఏజ్లో వాడికి మాత్రం చాలా తెలుసు. ఇంకా నేను ఇంకా రిషి గురించి కొన్ని విషయాలు చెప్తా. చిన్నప్పుడు కృష్ణుడు వేషం ఇస్తాడు. చిన్నప్పుడు అంటే నాకు తెలిసి వాడికి ఏజ్ వచ్చే వరకు ఒక 4th 5th వచ్చేసే వరకు ప్రతి ఇయర్ వేసేటాడు. నేను మీకు పక్కన ఒక ఇమేజ్ పెడతా, ఎంత క్యూట్గా ఉంటుందో చూడండి. యాక్చువల్లీ అది అప్పుడు మాతృమందిర్ స్కూల్లో ఉన్నప్పుడు, అది చాలా కిడ్స్ స్కూల్ అనమాట. మాతృమందిర్ స్కూల్ ఉన్నప్పుడు అది కృష్ణుడి వేషం వేసి ఏడ్చేటప్పుడు ఆ ఫోటో తీశారు. చాలా క్యూట్గా ఉంటుంది. రిషికి చిన్నప్పుడు మా మమ్మీ ప్రతి ఇయర్ కృష్ణుడు వేషం వేసేది. అదేందో కానీ అసలు చాలా క్యూట్గా ఉండేటాడు. అసలు ఎంత క్యూట్గా అంటే ఇంకా పుట్టడం కూడా వాడు ఎంత వైట్గా పుట్టాడంటే, ఇప్పుడు కొంచెం గాలికి తిరగడం వల్ల కొంచెం సన్న ట్యాన్ వల్ల అట్లా నల్లగా అయిపోయాడు. కానీ చిన్నప్పుడు అయితే అసలు వాడు ఉన్నంత కలర్ అసలు మా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు. అంత బాగుండేటాడు. నేను అలాగే కూడా నార్మల్గా పుట్టాం, బట్ వాడు మాత్రం చాలా క్యూట్గా వైట్గా ఎంత బాగా పుట్టాడు. ప్లస్ మళ్ళీ హెల్దీ బేబీ. చిన్నప్పుడు బాగుండేటాడు, లడ్డుగా ఉండేటాడు. ఎట్లా ఉండేటాడు తెలుసా, ఇటొక గులాబ్ జామ్ వేసుకున్నట్టు ఉండేటాడు. ఇట్లా లడ్డు చెంపలు ఉండేటి. చాలా అంటే చాలా బాగుండేటాడు. ఇంకా రెయిన్బో స్కూల్లో ఉన్నప్పుడు అయితే మా మమ్మీ అని ఇంకా మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేది, వాళ్ళ కూతురు పేరు దర్శిని, నాకు ఇంకా గుర్తు, రిషి వాళ్ళ ఫ్రెండ్ ఆమె. అయితే ఇట్లా వాళ్ళ మమ్మీ మా మమ్మీ నాకు, రిషికి, ఆ పాపకి, ఆ ముగ్గురికి బాక్స్ తెచ్చి ఇట్లా కింద ఒక స్కూల్లో గ్రౌండ్ ఉండేది, ఆ గ్రౌండ్లో కూర్చొని చైర్స్ వేసి ముగ్గురికి తినిపించి ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఇంకా మా మమ్మీ అన్నం తినిపించగానే ఇంకా రిషి ఏడవడం స్టార్ట్ చేస్తాడు, నేను ఇంటికి వస్తా అని. బాగుండేది అప్పుడు. అంటే అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఎంత ఏడ్చేటాడు, ఎంత చిరాకు పెట్టేటాడు అనిపించేది. నెక్స్ట్ రిషి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఎట్లుండేదంటే, అప్పటి వరకు అంటే రిషి ఇంటర్ ముందు దాకా ఎట్లుండేదంటే, ఓకే వాడు మా ఇంట్లో మా తమ్ముడు, నేను అక్క, అలేఖ్య ఒక అక్క, ఇట్లే ఉండేది. ఎప్పుడైతే రిషి ఇంటర్లో జాయిన్ అయ్యాడో అప్పటి నుండి అలేఖ్యకి అలేఖ్యకేమో నేను ఇంటర్లో ఉన్నప్పుడు అలేఖ్య నన్ను చూసుకునేది. సో అలేఖ్య అప్పుడు బీటెక్ అనమాట. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అలేఖ్య నా దగ్గరికి ప్రతిరోజు అంటే ఇట్లా ప్రతి మంత్ వచ్చి ఇట్లా స్నాక్స్ ఇచ్చేది. ఇంకా అప్పుడప్పుడు అవుటింగ్ తీసుకెళ్ళేది. నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో ఫారం మాల్, అదే నెక్సస్ మాల్ ఫస్ట్ టైం అలేఖ్యనే తీసుకుపోయింది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంకా అట్లా ఎప్పుడు అవుటింగ్ తీసుకెళ్ళి ఒక్కొక్క మాల్కి తీసుకెళ్ళి తినిపించి మళ్ళీ రిటర్న్లో ఫుల్ స్నాక్స్ కొనిచ్చి దించేదనమాట. సో అట్లా ఉండేది. ఎప్పుడైతే నాకు ఇది అందరికో లేదో నాకు తెలియదు, కానీ
ఇంటర్మీడియట్ నుండి మీకు ఫ్యామిలీ అంటే ఏంటో అర్థమవుద్ది, మనీ అంటే ఏంటో అర్థమవుద్ది, సిబ్లింగ్స్ ఎట్లుండాలో అర్థమవుద్ది, మనం వాళ్ళని ఎంత మిస్ అవుతున్నామో అనేది ఇదంతా ఇంటర్మీడియట్లో అర్థమైద్ది. నాకైతే నిజంగా చెప్తున్నా, నాకు ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్. నాకు పర్ఫెక్ట్ అంటే నాకు ఇట్లా ఒక లైఫ్ టైం నిండిపోయే మెమరీస్ అయినా, ఇంకా లైఫ్ టైం ఉండాల్సిన ఫ్రెండ్స్ అయినా, ఇంకా మమ్మీ డాడీ పైన ఉన్న ప్రేమ అయినా, లేకపోతే మమ్మీ డాడీ మనకి ఎంత వాల్యూ ఇస్తున్నారైనా, ఇంకా మన మనీ ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా ఏం చేయాలి, ఏది ఎప్పుడు వస్తే దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఇంకా ఎట్లా మన తమ్ముని ఎంత మిస్ అవుతున్నాం, మన అక్కని ఎంత మిస్ అవుతున్నాం, ఇదంతా మాత్రం నాకైతే ఇంటర్మీడియట్లో తెలిసింది. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ థింగ్ పేరెంట్స్ని మిస్ అవుతాం ఇంటర్లో. ఎందుకంటే మీకు కరెక్ట్ ఫోన్స్ ఉండవు. నా అదృష్టం ఏంటంటే నాకు ఫ్రెండ్స్ చాలా, వైష్ణవి జైఫా తెలుసు కదా, ఇక్కడ ఫోటో పెడితే చూడండి. అసలు నేను నిజంగా చెప్తున్నా, నాకు ఒక్కొక్క పాయింట్లో నా లైఫ్ ఈరోజు ఇట్లుంది అంటే నేను కొంచెం బాగున్నా, అట్లా నేను కొంచెం కరెక్ట్గా ఉన్నా, లేకపోతే ఈరోజు ఏమైతున్నానో అదంతా వాళ్ళిద్దరి వల్ల అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఎట్లుంటుందంటే అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర పెరుగుతాం కదా, సడన్గా నువ్వు ఇంటర్ హాస్టల్లో వేసేసరికి ఇంకా నువ్వు ఎటు చూసినా వాళ్ళే ఉండాలి నువ్వు. సో అక్కడ చూస్ చేసుకునే ఫ్రెండ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నాకైతే ఇంకా నా లైఫ్లో వాళ్ళిద్దరైతే ఇంకా చాలా పెద్ద పార్ట్ ప్లే చేశారని చెప్పొచ్చు. ఎట్లా ఎందుకంటే అసలు ఇంకా వాళ్ళిద్దరు ఇంకా నాకు ఇంకా ఫ్రెండ్స్ కాదు, ఇట్లా ఒక ఫ్యామిలీ లాగా అన్నట్టు. చాలా ఇంకా ఎట్లుండేదంటే నాకు ఇంకా ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని, అంతలా కనెక్ట్ అయిపోయినా నేను. ఇంకా వైషు గురించి అయితే చెప్పడం అవసరం, నాకు తెలిసి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. అంటే ఇంకా అసలు మా ఇద్దరికి ఇంకా వేరే ప్రపంచం అవసరం లేదు, మేమిద్దరం ఉంటే చాలా. అసలు ఇట్లాంటి ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలి అనేటట్టు ఉండేది. బెస్ట్ అంటే బెస్ట్. ఇంకా నాకు లైఫ్లో ఇట్లా ఏమన్నా ఏదైనా ఇట్లా వెళ్ళి మళ్ళీ తీసుకోవాలి అని అంటే అది మా ఫ్రెండ్షిపే. నేనైతే ఎప్పుడు ఇంకా దానికి నేను నిజంగా చెప్తున్నా, ఎగ్జాక్ట్ ఏదైనా ఇట్లా వెళ్ళి మళ్ళీ తీసుకోవాలి అని అంటే అది మా ఫ్రెండ్షిపే. నేనైతే ఎప్పుడు ఇంకా దానికి నేను నిజంగా చెప్తున్నా, ఎగ్జాక్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు నేను హార్ట్ఫుల్గా దేవుడికి థ్యాంక్ఫుల్గా నాకు ఇంకేమొద్దు చాలు అని ఫీల్ అయిందంటే ఫస్ట్ థింగ్ వైషు వల్ల. సో ఎంత ఫ్రెండ్స్ అంటే ఇంకా నేను చెప్పలేను. నాకైతే ఇంకా హార్ట్ ఫిల్ అనమాట. ఇంకా అసలు నాకు ఇంకా వేరే ఏం కష్టాలు ఉండేటి కాదు, ప్రాబ్లం ఉండేటి. ఎందుకంటే ఏ కష్టం ఉన్నా అది ఇట్లా సాల్వ్ అయిపోయేది అనమాట. ఇంకా అట్లా అంత పవర్ ఉండేది. సో ఇంకా అట్లా నెక్స్ట్ ఓకే, కమింగ్ బ్యాక్ టు రిషి గురించి. నెక్స్ట్ దీంట్లో నేను ఇంకొక విషయం చెప్తా. రిషి నన్ను అలేఖ్యను ఎట్లా చూస్తాడో వైష్ణవ్ అట్లా చూసేవాడు. ఇప్పుడు అలేఖ్య బర్త్డేకి రిషి కొనిచ్చిన, నా బర్త్డేకి కొనిచ్చిన, సేమ్ వైష్ బర్త్డే కూడా అట్లనే కొనిచ్చేటాడు. వైష్ కూడా అట్లా చూసుకునేది. నిజం చెప్పాలంటే వైష్ ఎప్పుడు ఇట్లా రిషిని ఇట్లా పక్కన అంటే వేరే మనిషి అన్నట్టు ఉండేది కాదు, ఎప్పుడు ఇట్లా సొంత మనిషి, మా తమ్ముడు అన్నట్టు ఉండేది. ఇంకా అందుకే మా మమ్మీ డాడీకి కూడా వైష్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఈరోజు రిషి బర్త్డే, వైష్ బర్త్డే కాదు. వైష్ గురించి ఇంకొక రోజు మాట్లాడుకున్నాం. సో కమింగ్ బ్యాక్ టు రిషి అగైన్. సో ఇంకా రిషి ఇంటర్లో ఉన్నప్పుడైతే కరెక్ట్ ఎవ్రీ మంత్ నాకు తెలుసు, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అయితే నేను వైషు, మా బబ్లు, పక్కకు ఫొటోస్ పెడతా చూడండి మేము బయట తిరిగినవి, బబ్లు, లడ్డు, ప్రదీప్, వైషు, నేను, ఇట్లా అందరం మేము 5గురం అయితే ఎవ్రీ మంత్ వాడిని బయటకు అవుటింగ్ తీసుకెళ్ళేవారు ఖచ్చితంగా. ఏ రోజు కూడా ఏ మంత్ కూడా అసలు ఖాళీగా ఉన్నట్లేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఎవ్రీ మంత్ బయటికి తీసుకెళ్ళి మంచి అవుటింగ్ అదంతా తిప్పి నీట్గా తినిపించి స్నాక్స్ కొనిచ్చి రిటర్న్ మళ్ళీ హాస్టల్లో దించేవాళ్ళము. అట్లా ఉండేది. నా అప్పుడు అలేఖ్య ఉండేది. అసలు అలేఖ్య కూడా నన్ను చాలా బాగా చూసుకుంది. తర్వాత నేను మళ్ళీ రిషిని, ఎందుకంటే అప్పుడు అలేఖ్య యూఎస్కి వెళ్ళిపోయింది. ఇంకా నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు అలేఖ్యతో మాట్లాడిపించి మమ్మీ డాడీతో, ఎందుకంటే ఫోన్స్ ఉండవు, సో మాట్లాడిపించి అట్లా ఇంకా ఇంటర్ గురించి తెలిసింది ఇక ఇవన్నీ ఉంటాయి. మా ఫ్యామిలీలో మేము ఇంకా 2 అమ్మాయిలు, ఇంకొకటే అబ్బాయి ఉండేసరికి రిషి ఇంకా చాలా ఒక ప్యాంపర్డ్ కిడ్ అనమాట. అంత ఎందుకు నాకు తెలిసి వాడు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉంది. ఒక ఇంటర్ 10th క్లాస్ దాకా కూడా మా మమ్మీ తినిపిస్తేనే తినేవాడు. అట్లా నిజంగా అసలు ఒక్కరోజు కూడా మా రిషి తినేవాడు కాదు, ప్రతిరోజు మా మమ్మీ తినిపించేది. అసలు ఇంకా ఎట్లా అంటే ఇంకా ఒకవేళ ఆ రోజు ఒకరు మా మమ్మీ తినిపించకపోతే తినకపోయేటాడు, అట్లా ఉండేవాడు. సడన్గా ఇంటర్కి వచ్చాక పెద్దడైపోయాడు, అదేంటో తెలీదు. ఇంకా ఇంటర్కి వచ్చాక వాడి మైండ్ సెట్ ఎట్లా మారిపోయిందంటే ఇంకా వాడే తినడం,
ఇట్లా మా మమ్మీ డాడీకి ఎవ్రీడే మాట్లాడడం. ఇంట్లో ఉన్నప్పుడు ఆయన అంతా మాట్లాడాడు నాకు తెలీదు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యానో మళ్ళీ రిషి కూడా ఇంటర్లో ఉన్నప్పుడు అట్లా ఫీల్ అయ్యాడేమో నాకు అనిపిస్తుంది. నాతో అలీగతో మాట్లాడేవాడు. దానికి ముందు ఎప్పుడు తిట్టుకుంటూ పట్టించుకోనట్టు అట్లా ఉండేవాడు. ఎప్పుడైతే ఇంటర్కి వచ్చాడో హీజ్ ఎ గ్రోన్ అప్ చైల్డ్. అంతే, నిజంగా చెప్తున్నా. అసలు చాలా చాలా ఇంకా వాడి మైండ్ మెచ్యూర్ అయిపోయిందనమాట. సో అదనమాట. ఈరోజు అయితే రిషి టర్నింగ్ 18. అసలు ఇంకా రిషిని ఊహించుకుంటే ఇంకా చిన్నప్పుడు ఆ కృష్ణుడు వేషం వేసిన మనిషే గుర్తుంటాడు. అసలు అప్పుడు నాకు తెలిసి వాడికి ఒక 4 years 5 years. అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు ఎట్లా పెద్దగా ఏడో కూడా తెలీదు. అదనమాట. సో రిషి, యూ హ్యావ్ గ్రోన్ సో మచ్, అండ్ నో మ్యాటర్ హౌ మచ్ యూ గ్రో, యూ విల్ ఆల్వేస్ బీ అవర్ లిటిల్ బ్రదర్. అండ్ థ్యాంక్ you so much for all the love, and happy birthday Rishi. Bye. Thank you.